జిఎస్ఆర్ డిజిటల్లో డేటా ఎంట్రీ వర్క్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ మేము చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసిన డేటా ఎంట్రీ వర్క్కి చాలా డిమాండ్ ఉంది. సో మీరు చేయబోయే డేటా ఎంట్రీ ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ప్రజెంట్ ప్రాజెక్ట్ సింపుల్. మేము ఒక టాపిక్ ఆర్ ప్రొడక్ట్ టైటిల్ చెప్తాము. మీరు ఆ టాపిక్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ డేటాగా ఎక్సెల్లో టైప్ చేసి ఇవ్వాలి. దానికి 1 డేటాకి 1 రూపీ. సో మీరు ఎంత డేటా టైప్ చేసి చేస్తారో అంత పేమెంట్ మీకు. ప్రాజెక్ట్ ఎలా చేయాలి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. ఇప్పుడు మేము మీకు చెన్నై రియల్ ఎస్టేట్ అలాగని టైటిల్ ఇచ్చినాం అనుకోండి. మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ మొబైల్ నెంబర్స్ అండ్ వాళ్ళ నేమ్ టైప్ చేయాలి. దెన్ ఇంపార్టెంట్, ఆ నెంబర్ ఫేస్బుక్లో చూసి టైప్ చేయండి, లేకపోతే ఆ ఫేస్బుక్లో వాళ్ళ నెంబర్ మీరు ఎక్కడి నుంచి టైప్ చేశారో దాన్ని స్క్రీన్ షాట్ తీసి సబ్మిట్ చేయాలి. దీని సోర్స్ అన్నీ చెప్తారు. సో మీరు మాకు డేటా సబ్మిట్ చేయాలి. ఆ డేటా కరెక్ట్గా వెరిఫై చేసి దానికి సోర్స్ సబ్మిట్ చేయాలి. సో అలా చేస్తే 1 డేటాకి 1 రూపీ. మీరు డేటాని రాంగ్ ఆర్ వేరే ఏదైనా ట్రిక్ ఆర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే మేము వెరిఫై చేసి ఎప్పుడు మాకు తెలిసిపోతుంది. సో ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంది. అగైన్ మీకు డేటా ఎంట్రీ వరకు ఇవ్వరు. చాలా ఇంపార్టెంట్, వాట్సాప్ గ్రూప్ ఆర్ వాట్సాప్లో నుంచి క్లయింట్స్ డేటా టైప్ చేయకూడదు. అలా చేసినా కూడా ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంది. సో డేటా ఆర్గానిక్ అండ్ కరెక్ట్గా ఉండాలి, అండ్ సోర్స్ ఆల్సో కరెక్ట్గా ఉంటే మాత్రమే మీకు అగైన్ అండ్ అగైన్ ప్రాజెక్ట్ ఇస్తాము. వేరే ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాము.